హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన ఛానల్ వచ్చేసి అయితే భవాని నేరేడుమిల్లి. నేను కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేసినది. మీరు thumbnail అయితే చూసారు కదా. నా పుట్టినరోజు, నా ఛానల్ పుట్టినరోజు ఒక్కటే అయింది. అయితే ఎందుకు అలా సెలబ్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది, అలా జరగడానికి ఇలా జరిగిందేమో అనేసి చెప్పాను కదా. అయితే అది ఎందుకు అన్నాను అంటే, నా ఫోన్ అయితే ఈరోజు నా బర్త్డే కదా, 1 వీక్ ముందైతే నా ఫోన్ ఖరాబ్ అయిందండి. ఖరాబ్ అయితే కొత్త ఫోన్ తీసుకున్నాం. కొత్త ఫోను నా బర్త్డేకి మా వారైతే గిఫ్ట్గా ఇచ్చారు. గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ నా కొత్త ఫోన్లో కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. నా పుట్టినరోజుకి కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అని ఉన్నదేమో, అందుకే 1 వీక్ ముందు ఫోన్ పోయింది అని అనుకుంటున్నాను. అదే మీకు thumbnailలో పెట్టాను అన్నమాట. అయితే నేను ఇక్కడ కొత్త ఫోన్ అయితే తీసుకున్నా, కానీ నేను ఇక్కడ ఒక పెద్ద మిస్టేకే చేశాను ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, ఓకేనా? తప్పకుండా వాచ్ చేయండి. మన ఛానల్ వచ్చేసి భవాని నేరేడుమిల్లి ఛానల్ అయితే వాచ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. ఎటువంటి వీడియోస్ అంటే డైలీ వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్స్, రంగోలీ, సింపుల్ రంగోలీ, మంచి మంచి డిజైన్స్ అన్నీ నేను పెడతాను. అది కాక ఎంటర్టైన్మెంట్, ఇంకా మొత్తం అన్నీ నేనైతే చేస్తాను. అయితే నేను ఫోన్ అయితే కొత్త ఫోన్ తీసుకున్నాను కదా, ఈ ఫోన్లో అయితే నేను ఫోన్ అయితే ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు పెద్ద మిస్టేక్ చేశానని చెప్పాను కదా. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. నా ఓల్డ్ మొబైల్ నుంచి కొత్త మొబైల్కి ఎలా మిస్టేక్ చేశాను నేను, నా కొత్త ఛానల్ ఎందుకైతే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ కొత్త ఛానల్ అంటే నాకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఛానల్ ఉండే, కాకపోతే అది నేను రన్నింగ్లో పెట్టలేదు. అదే ఛానల్ నా ఫోన్లో, ఈ కొత్త ఫోన్లో రన్నింగ్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే అది నేను చేసిన మిస్టేక్ వల్ల అయితే కుదరలేదు. అందుకే కొత్త ఛానల్ అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి మీరు అందరు ఉన్నారు అన్న నమ్మకంతో, మీరు సపోర్ట్ చేస్తారు అనే నమ్మకంతో నేను కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను. మళ్ళీ ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి, ఎట్లా జరిగింది, నా ఛానల్ బర్త్డే సెలబ్రేషన్, నా బర్త్డే సెలబ్రేషన్ ఎట్లా చేసుకున్నాం అనేది నేను వీడియో పెడతాను. అది కాక నేను పెద్ద మిస్టేక్ చేశానని చెప్తున్నాను కదా, అదైతే తప్పకుండా వీడియో పెడతాను. ఆ వీడియో తప్పకుండా వాచ్ చేయండి, అది అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను చేసిన పెద్ద మిస్టేక్ కదా, మీరెవరు మళ్ళీ చేయకుండా ఉంటారు అని నేను మళ్ళీ వీడియో అయితే పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ వచ్చేసి మర్చిపోకండి, భవాని నేరేడుమిల్లి. ప్లీజ్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి నన్ను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను నేను. అయితే నేను ఛానల్ ఈ రోజు నుంచి రన్ చేద్దామని అనుకున్నాను. అంటే నేను ఒక వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా, అందుకనేసి బుధవారం అయితే నేను ఫస్ట్ మనం దేనికైనా గణేషుని పూజ చేసుకుంటాం కదా, అయితే నేను ఫస్ట్ నా ఛానల్లో మొదటి వీడియో గణేషుని వీడియో పెడదాం. ఫస్ట్ అయితే గణపయ్య వీడియో అయితే నేను నిన్ననే పెట్టినాను, ఎందుకంటే బుధవారం గణపయ్యకి ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కదా, అందుకనేసి నా ఫస్ట్ వీడియో అయితే నా ఛానల్లో ఫస్ట్ వీడియో గణేష్ వీడియో అయితే అప్లోడ్ చేశాను.
అయితే ఈ రోజు నుంచి కంటిన్యూగా ఛానల్ రన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అందుకే నా పుట్టినరోజుని నా ఛానల్ పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేసి చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది కదా. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా వాచ్ చేయండి, అది ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ కదా, మీరు కూడా ఆ మిస్టేక్ అన్నీ తెలిసి కూడా చేస్తాం మిస్టేక్స్, అట్లా మిస్టేక్ కాకూడదని చెప్తాను. ప్లీజ్ వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.